Hi friends, welcome to Learn with Lucky YouTube channel. ఈరోజు HCF and LCMs by using prime factors method ఎలా ఈజీగా చేయాలో చూద్దాము. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్, LCM అంటే లీస్ట్ కామన్ మల్టిప్లై. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. HCFకి ట్వెల్వ్ అండ్ 18 తీసుకున్నాము. 12, 18 ఫ్యాక్టర్స్ కదా. 1 టేబుల్లో వస్తుంది 12, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది అండ్ 6 టేబుల్ వస్తుంది. దాని టేబుల్లో కూడా వస్తుంది, 12 టేబుల్లో కూడా. 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 6 టేబుల్, 9 టేబుల్, 12, 18 టేబుల్. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏంటివో చూద్దాము. 12కి 18 కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనాయి చూద్దాం. 1, 2, 3, 6 are the common factors for 12 and 18. Which is the highest common factor in 12 and 18? 6 కదా. HCF 6. ఇప్పుడు LCM చూద్దాము. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిప్లై కదా. ఇప్పుడు 12, 18 చూద్దాం. 12 ఏ టేబుల్లో మల్టిప్లై అవుతుంది? 12 టేబుల్, 24 టేబుల్, 36 టేబుల్ అండ్ 48 టేబుల్ ఎక్సెట్రా ఇట్ విల్ మల్టిప్లై. 18 టేబుల్ ఏ టేబుల్లో చూద్దాము. 18 టేబుల్, 36 టేబుల్, 54 టేబుల్ ఎక్సెట్రా. కామన్ ఫ్యాక్టర్స్ దీంట్లో కూడా చూసుకోవాలి. 18 లేదు, 12 లేదు, 36 ఉంది. బోత్ రెండిట్లలో 36 ఉంది కాబట్టి 36 ఉంది కాబట్టి LCM ఏమో 36. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు HCF అండ్ LCMs. ఇది చాలా ఈజీ మెథడ్ అండ్ క్లియర్గా కూడా అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. ఓకే, సో ఫ్రెండ్స్ రిమెంబర్, HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్, LCM అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. Hope you all understand this video. For more videos, like, share, subscribe.